ఆ జిల్లాలో రైతులు పంటలు వేయాలంటే వెనుకడుగేస్తున్నారు. కష్టపడి పంటను చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఆరుగాలం పండించిన పంటకు 60 కష్టాలు అన్నట్లు మక్తల్ రైతులకు నిత్యం కష్టాలే. ఇప్పటివరకు పంట పొలాలపై ఏనుగుల దాడిని చూసాం, మిడతల దాడిని చూసాం, కోతుల దాడిని కూడా చూసాం. కానీ అక్కడి రైతులు మాత్రం నిత్యం జింకల దాడితో కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు రైతులకు గుబులు బదులవుతుంది. తెల్లవారితే ఎంత మేర పంట నాశనం అవుతుందన్న భయం పట్టుకుంది. మూడుమాల్ గ్రామంలో జింకల దాడిపై ప్రత్యేక కథనం. అడవి పందులు, కోతుల దాడులు తట్టుకోలేక రైతాంగం సంప్రదాయ పంటలు వదిలేసి పత్తి వైపు ముగ్గింది. కానీ కృష్ణా తీరం రైతులకు పత్తి వేసినా పంట దక్కే పరిస్థితి లేదు. కోతులు గుంపులకు మించిన జింకల మందలు పంటల మీద పడి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పత్తి బాగా మొలకెత్తి అన్నదాతలకు బాగా కలిసి వచ్చిన జింకల బెడద వారికి కునుకు లేకుండా చేస్తోంది. జింకలను చంపితే చట్టం ఒప్పుకోదు, వదిలితే నష్టం తప్పడం లేదంటూ మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామం ముడుమల్ కృష్ణ మండలం. మాకు ఇక్కడ అడవిలో జింకల దాడి జగ్గుంది. ఆ జింకలు ఇక్కడ గవర్నమెంట్ 70-80 ఎకరాలు కబ్జా చేసి దాన్ని అన్ని ఇది చేసినారు. కొలిసి కంచె వేసి దాంట్లో జింకలు సమస్య చెప్పినారు. కానీ ఈడకి 2 సంవత్సరాల ఎవరు రారు, దాన్ని ఏమి చూడరు. మళ్ళీ వచ్చేది చూసేది పోయేది అయింది. జింకల దాడి మా పంటలు అయింది చాలా నాశనం చేస్తాయి. అన్నదాతలు కంటి మీద కుడికేస్తే చాలు జింకల మందలు చేళ్ల మీదకు వస్తే మొలకలు, ఆకులు, కాయలు నమిలేస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో మక్తల్లో జింకలను చూసి రైతులు భయపడుతున్నారు. ఏ పంట వేసినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కృష్ణా తీరం వెంట 30,000 ఎకరాలు జింకలు పంటలు నాశనం చేశాయి. ఎక్కడ చూసినా జింకల మందలతో వేగలేక రైతులు వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితికి వస్తున్నారు. సిరులు పండే భూములు వదిలేసి వలసలు పోతున్న దృశ్యాలు కూడా కనిపించున్నాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు చెబుతూ ఉంటే ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని అధికారులు చెబుతున్నారు. ప్రాబ్లం జింకలది ఎక్కువ. పొలంలో పోటీ ఏం వేసినా ముదపడం కథ. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జింకలు పట్టుకోవడం అంటే ఆ దరఖాస్తు పెట్టినాం, అన్ని పెట్టినాం, ఎవ్వరు ఏం చేసుకోమే లేదు. ఇక్కడ ల్యాండ్ ఇచ్చిన 70-80 ఎకరాలు. ఆ ల్యాండ్కి కంచేసుకొని పట్టేసామన్నా ఇంతవరకు అయితే ఎవరు పట్టుకున్నారు. మా బాధ ఈ ఆడిపోయినా మా బాధ ఎవరు పట్టుకునికేం లేదు. మా పొలం పొంటి ఏం వేసినా నిలబడదు. క్రితం 3 ఇచ్చినాం, 3 సార్లు బెట్టలు ఇచ్చినాం. పెడితే జింకలు కొడితేనే కొట్టినా పడ్డా ఇస్తేనే మీ కథ చేయాల పడి దక్కనే. కాళ్ళకి పెడితే కూడా ప్రాబ్లం అంటారు. ఆ జింకల బాధ ఎవరు రాయాలి? రాత్రి పగులు గుడిసెలు వేసుకొని రాత్రి పగులు 24 గంటలు కంటికి నిరగనక రావాలి మా మీద ఆడపిల్లలందరికీ. ఆ జింక ఎవరు పడుచుకునే లేదు. అసలు ఎందుకు గురించి మా రైతులను పడుచుకునే లేదని. గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు, ఫారెస్టు అధికారులకు తమకు జరిగిన నష్టాన్ని వినిపించామని రైతులు తెలిపారు. ఇటీవల స్పందించిన జిల్లా అధికారులు ఈ విషయంపై పలుమార్లు వ్యవసాయ శాఖ, అటవీ శాఖ అధికారులతో చర్చించి ఓ అభిప్రాయానికి వచ్చారు. ప్రతి సంవత్సరం పంటలు దెబ్బతీసిన జింకలు అన్నింటినీ ఒకే చోట ఉంచితే రైతులకు కొంత మేలు కలుగుతుందని భావించారు. జింకలు ఇతర ప్రాంతాల్లో తరలించడం కూడా ఇబ్బంది. దీంతో కృష్ణానది తీరంలో ప్రభుత్వ భూమిని ఈ జింకలు ఉంచేందుకు నిర్ణయించారు. మక్తల్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి రైతులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే ఈ జింకలకు సంబంధించినటువంటి అంశం ఉందో వాటి పరంగా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు, కృష్ణా, మక్తల్ మండలాల్లో అధికారులు పెద్ద మొత్తంలో చొరవ చూపి ఈరోజు గౌరవ శాసనసభ్యుల ద్వారా 74 ఎకరాలు అంటే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి ద్వారా 74 ఎకరాల గవర్నమెంట్ భూమిని ఈరోజు జింకల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు ఇవ్వడం అభినందించాల్సినటువంటి విషయము. కృష్ణా మండలంలోని మూడుమాలు గ్రామంలో జింకల పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడుమాలు గ్రామంలో 192, 194 సర్వే నెంబర్ల గల 74 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించామని తహసీల్దార్ సురేష్ తెలిపారు. ఇక మీదటి ఈ ప్రాంతంలో జింకలు అటవీ శాఖకు కేటాయించిన భూములను ఉంచి రైతుల పొలాలకు ఇవ్వకుండా వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కృష్ణా మండలం తహసీల్దార్ బి సురేష్ నా పేరు. గురుమాల్ గ్రామంలో గ్రామ శివారులో రైతులు ఇచ్చిన ఆర్జీ ప్రకారము అక్కడ జింకల బెడద చాలా ఉందని రైతులు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిండ్రు. అటు జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు అక్కడ ప్రభుత్వ భూమిని నిర్ధారించి సర్వే నెంబర్ 192లో 18 ఎకరాల 29 గుంటలు, 194లో 55 ఎకరాల 20 గుంటలు, మొత్తం 74 ఎకరాల 10 గుంటల భూమిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం జరిగింది. అప్పగించి మేము అటు నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించాం.